గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము అండ్ హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ హోప్ మీరు అందరూ చేశారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామమ్మ. ఇఫ్ z is equal to 2 minus 3i then show that z square minus 4z plus 13 equal to 0. తెలుగు మీడియం వాళ్ళు z ఈక్వల్ టు 2 మైనస్ 3i అయినా z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపండి అని ఇచ్చాడు. అంటే ఇది ఇచ్చి ఈ ఈక్వేషన్ని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దీన్ని ఇచ్చినటువంటి ఒక పాయింట్ని తీసుకుని ఈ ఈక్వేషన్ని తీసుకురావాలి. సో అలా అని మనకి చూపించాలి అని అంటున్నాడు. సో ఫస్ట్ గివెన్ దాట్ ఏమి ఇచ్చాడండి, z ఈక్వల్ టు 2 మైనస్ 3i అని ఇచ్చాడు. సో దీన్ని z ఈ 2ని యువతలకు తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది, -2 ఈక్వల్ టు -3i. సో బోత్ సైడ్స్ మనము స్క్వేర్ రూట్ చేసామనుకోండి, దీనికి బోత్ సైడ్స్ మనం స్క్వేర్ రూట్ చేస్తే z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -3i హోల్ స్క్వేర్, అంతే కదండి అవుతుంది. బోత్ సైడ్స్ మనం స్క్వేర్ రూట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఇది వచ్చింది. సో దీన్ని మనకి ఇది అంటే z స్క్వేర్ ప్లస్ 4 మైనస్ -4z ఈక్వల్ టు -9. సో ఈ 9ని ఇవతలు తీసుకొస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది కదండి, z స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4z ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో z స్క్వేర్ ఈ ప్లస్ 4 ప్లస్ 9 ఏమవుతుంది అంటే ప్లస్ 13 ఈక్వల్ టు 0. z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ పాయింట్ని తీసుకుని ఈక్వేషన్ అని చూపించండి అన్నాడు. సో మనం తీసుకున్న పాయింట్ ఇదే, దీన్ని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే మనకి కావాల్సినటువంటి ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ 1 - i. సంకీర్ణ సంఖ్యలను మాప అయామ రూపంలో వ్యక్తపరచండి. సంకీర్ణ సంఖ్యలు అంటే ఇదే కదండి, సంకీర్ణ సంఖ్యే కదా ఇది. ఇదేమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది, ఇదేమో వచ్చి మనకి ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో దీన్ని మనకి మాడ్యులో యాంప్లిట్యూడ్ అన్నప్పుడు ఒక ఫామ్ చెప్పుకున్నామండి. ఒక ఫార్ములా ఏంటంటే mod z ఈక్వల్ టు r ఇంటూ కాస్ తీటా ప్లస్ i సైన్ తీటా అనేది ఒక ఫార్ములా అయితే చెప్పుకున్నాం మనం. సో దీన్ని కంపేర్ చేస్తే మనకి కంపేరింగ్ 1 - i విత్ x ప్లస్ iy. ఓకే, ఇక్కడ x అనేది ఏంటి, రియల్ పార్ట్. మనకి ఇచ్చినటువంటి పాయింట్లో రియల్ పార్ట్ ఏదవుతుంది, ఇదే కదా. సో x ఈక్వల్ టు 1, x అనేది 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే y ఈక్వల్ టు -1. ఎందుకని, ఇక్కడ -i ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, -1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి r ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, లేదా మనకి r ఈజ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఎలా రాసినా సరే మనకి పర్లేదు అని. సో ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 రూట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎలాగో చూద్దాం.
సో మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ కదా మనల్ని అడిగింది. మాడ్యులస్ అంటే ఏంటో చేసాం. మోడ్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలాగే యాంప్లిట్యూడ్కి ఏంటి యాంప్లిట్యూడ్ తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్. ఏంటమ్మా తీటా y మైనస్ ఎక్స్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. సో మనం ఇప్పుడు చేసింది ఏంటి మాడ్యులస్ చేసాము. అలాగే ఇప్పుడు ఏం చేయాలి మనం యాంప్లిట్యూడ్ చేయాలి. యాంప్లిట్యూడ్ తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్ ఫామ్లోకి మనకి ఇచ్చిన దాన్ని మార్చుకోవాలి. ఎలా చేద్దాం ఒకసారి. ఓకే, సో యాంప్లిట్యూడ్కి ఫార్ములా ఏంటి తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్ అనేది మనకి ఫార్ములా. ఓకే, y బై ఎక్స్ అనేది మన ఫార్ములా. ఇప్పుడు ఏం కావాలి మనకి tan తీటా ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ అనేది కావాలి. సో tan తీటా ఈక్వల్ టు y అంటే ఏంటి మనకి -1, x అంటే 1. ఓకే, tan తీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ట్యాన్ మనకి ఇన్వర్స్ అవ్వాలి కదండి. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ కదా కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాము తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ -1. tan ఇన్వర్స్ -1. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ -1 అంటే tan -1 అనేది మనకి మనకి ఎంత డిగ్రీ అయితే మనకి 1 అవుతుందండి 45 డిగ్రీస్. tan 45 డిగ్రీస్ మనకి వాల్యూ 1 కదా. సో ఈ 45ని మనం ఎలా రాసుకోవచ్చు π/4గా రాసుకోవచ్చా. tan 45ని tan π/4గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూ -π/4 అవుతుందండి. -π/4 అవుతుంది. ఇదేంటిది తీటా వాల్యూ ఎంత వచ్చింది -π/4. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమే. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి ఫస్ట్లో రాస్తున్నాం కదా r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. అదే కదా మనకు తెలిసింది. ఇప్పుడు r అంటే వాల్యూ ఎంత వచ్చింది √2 వచ్చింది. r అంటే వాల్యూ మనకి √2. ఇప్పుడు కాస్ తీటా అంటే వాల్యూ ఎంత వచ్చిందమ్మా -π/4 ప్లస్ ఐ సైన్ తీటా ఎంత వాల్యూ -π/4. ఓకే, ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా మనకి ఇచ్చిన ఫార్ములాలో. ఇదేంటిది ఆర్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. అలాగే తీటా వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది √2 ఇంటూ కాస్ -π/4 ప్లస్ ఐ సైన్ ఇంటూ -π/4. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇది. సో ఇదే మోడల్లో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, చేయండి అమ్మా. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు చేయండి. 1 + i√3 అనేది ఒక ప్రాబ్లము, -1 - i√3 అనేది ఒక ప్రాబ్లము, తర్వాత -√3 + i ఇది ఒక ప్రాబ్లం. సో ఈ 3 కూడా సేమ్ ఇలానే ఉంటుంది మోడల్. మీరు ట్రై చేయండి. ఈ 3 కూడా హోంవర్క్గా చేయండి అమ్మా మీరు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం చూడండి. ఇఫ్ రూట్ ఆఫ్ 3 + i ఈక్వల్ టు r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ తీటా. తీటా విలువను కనుక్కోండి. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనిలో మనకు కావాల్సింది తీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ గివెన్ దట్ √3 + i ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఈ r అనేది ఏమవుతుంది దీనికి అలాగే దీనికి కూడా మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి r cos తీటా ప్లస్ i ఇంటూ r సైన్ తీటా రాసుకోవచ్చు కదా అలాగా. ఇప్పుడు రియల్ పార్ట్ అలాగే ఇమాజినరీ పార్ట్ని
కంపేర్ చేసుకుంటే ఈ రెండింటిలో equating the real part and imaginary part. So r cos theta is equal to √3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే r sin theta is equal to i అంటే ఏం రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2/1 చేసామనుకోండి. ఈక్వేషన్ 2 అంటే ఏమొస్తుంది r sin theta బై ఈక్వేషన్ 1 అంటే ఏమొస్తుంది r cos theta ఈజ్ ఈక్వల్ టు r sin theta అంటే వాల్యూ ఎంత 1 r cos theta వాల్యూ ఎంత √3. ఓకే, ఇప్పుడు ఈ r క్యాన్సిల్ అయింది అనుకుందాం. sin theta బై cos theta ఏమవుతుందండి tan theta ఈజ్ ఈక్వల్ టు 1/√3. tan theta ఈక్వల్ టు 1/√3. సో ఇక్కడ మనకి 1/√3 tan thetaలో మనకి 1/√3 అంటే ఏమొస్తుందమ్మా ఒకసారి చూద్దాం. tan theta ఈజ్ ఈక్వల్ టు tan √3. 1/√3 అంటే ఏమని రాసుకోవచ్చు చూడండి. tan 30 అంటే మనకి ఎంత 1/√3. సో ఈ tan 30ని ఏమని రాసుకోవచ్చు π/6గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది π/6. ఓకే, ఇప్పుడు ఈ tan క్యాన్సిల్ అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా టీటా వాల్యూ కదా. టీటా ఈక్వల్ టు π/6. సో π/6 అంటే ఏంటి మీకు చెప్పాను కదా. tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఈ 30ని మనం π/6గా రాసుకోవచ్చు కదా. π/6 అంటే అంటే వాల్యూ ఎంత 180/60. 180/60 కదా. ఇది చేస్తే ఎంత వస్తుంది మనకి 30నే కదా ఆన్సర్. కాబట్టి tan 30 అంటే మనం ఏం రాసుకోవచ్చమ్మా 1/√3. అంటే డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు tan 30 1/√3ని π/6గా రాసుకోవచ్చు. సో మనకి కావాల్సింది ఏంటి tan వాల్యూని కదా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది. సో tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేసాము ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాము. ఇది r మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి cos thetaకి sin thetaకి కూడా r అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి r cos theta ప్లస్ i r sin theta అయింది. సో మనం రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కూడా కంపేర్ చేస్తున్నాం. సో ఈక్వల్ చేస్తే ఏమవుతుంది ఇది మనకి రియల్ పార్ట్, ఇది మనకి ఇమాజినరీ పార్ట్. కాబట్టి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2గా మనం వేసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 2/1 చేస్తే ఏమవుతుంది r sin theta బై r cos theta. r sin theta అంటే వాల్యూ 1, r cos theta అంటే మనకి వాల్యూ √3. సో sin theta cos theta అంటే మనకి tan theta. సో 1/√3. 1/√3 అంటే మనకి tan 30. tan 30 అనేది మనకి 1/√3 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం π/6గా రాసుకోవచ్చు. ఓకే అమ్మా, అర్థమైందా? సేమ్ ఇదే మోడల్లో ఒక ప్రాబ్లం ఇస్తాను చేయండి. ఓకే, సేమ్ మోడల్ ప్రాబ్లం అవసరం లేదులేండి, ఒక ప్రాబ్లం సరిపోతుంది. ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు cos theta, sin theta, దెన్ ఫైండ్ z - 1/z. ఓకే, z ఈక్వల్ టు cos theta, sin theta అయినా z - 1/zని కనుక్కోండి. సో మనకి ఇచ్చినటువంటి పాయింట్ z ఈక్వల్ టు cos theta sin theta. దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది cos theta ప్లస్ i sin thetaగా రాసుకోవచ్చండి. సో ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు గివెన్ దట్ z - 1/z అని చూపించమంటున్నాడు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఓకే, ఇక్కడ మనకి z అంటే తెలుసు cos theta ప్లస్ i sin theta. ఇక్కడ మనకి తెలియంది ఏంటి 1/z. సో 1/z ఈజ్ ఈక్వల్ టు 1/z అంటే ఏంటమ్మా cos theta ప్లస్ i sin theta, అంతే కదా. ఇప్పుడు మనకేంటి z వాల్యూ తెలుసు, అలాగే 1/z వాల్యూ కూడా తెలుసు. సో ఇప్పుడు ఈ రెండింటిని
ఒకసారి చూడండి, దీన్నే ఇంటూ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా, అంటే మైనస్తో కనుక మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఇది అవతలకి వెళ్తుంది కదమ్మా, ఏమవుతుంది, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో z ఈజ్ ఈక్వల్ టు 1/z ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఎందుకని, ఈ స్క్వేర్ ఇందులో ఒకసారి పోతుంది కాబట్టి మనకి కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా సిన్స్ రాద్దాము. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ మనకి 1 కదండి. సో ఏమవుతుంది ఇక్కడ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై 1 అంటే ఏమొస్తుంది మనకి, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, z మైనస్ 1/z. ఇప్పుడు z వాల్యూ ఏంటి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇదేంటి, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. సో ఈ మైనస్ ఐ సైన్ తీటా అలాగే ప్లస్ ఐ సైన్ తీటా క్యాన్సిల్ అయితే ఓకే, ఇది క్యాన్సిల్ అవ్వదండి. సారీ ఫర్ దిస్, explaining is wrong, sorry for this. And cos theta plus I sin theta రాద్దాం, cos theta plus I sin theta minus cos theta, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ theta. సో ఇక్కడ కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ కాస్ అలాగే మైనస్ కాస్ క్యాన్సిల్ అయితే ఏముంది, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటమ్మా, 2i sin theta. ఓకే, 2i sin theta. సో క్వశ్చన్ చూద్దాం. షో దట్ ది పాయింట్ ఇన్ ది ఆర్గాన్ డయాగ్రామ్ represented by the complex numbers. ఆర్గాండ తలంలో ఎన్ని ఇచ్చాడు, 3 పాయింట్స్ ఇచ్చాడండి. 2 ప్లస్ i మైనస్ 2i మైనస్ 2√3 ప్లస్ 2√3i ఆర్ ది vertices of an equilateral triangle. అంటే సమబాహు త్రిభుజాన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏర్పాటు చేయండి. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు చూసేద్దాం. ఆర్గాండ తలంలో 2 + 2i మైనస్ 2i మైనస్ 2√3 ప్లస్ 2√3i అనే సంకీర్ణ సంఖ్యలు సూచించే బిందువులు ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచునని చూపుము. ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచునని చూపుము అంటున్నాడు. సో సొల్యూషన్ చూద్దాము. లెట్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ని ఏ బి సి అనుకుందాం. సో ఏ పాయింట్ ఏంటి, 2 + 2i, బి పాయింట్ ఏంటి, -2i, సి పాయింట్ ఏంటండి, -2√3 ప్లస్ 2√3i కదా మనకి ఇచ్చినటువంటి పాయింట్స్. సో దీన్ని నార్మల్ పాయింట్స్లో రాద్దాం, అంటే ఇచ్చినటువంటి వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఏ బి సి అని పేర్లు పెట్టుకున్నాము. దీన్ని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి అంటే పాయింట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏ పాయింట్ ఏంటమ్మా, 2, 2 అండ్ బి పాయింట్ ఏంటి, -2, -2 అండ్ సి పాయింట్ ఈజ్ -2√3, 2√3. సో ఇంతే కదా, మనం పాయింట్స్గా డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏబిని చేయాలి, ఓకే, నెక్స్ట్ బీసీని చేయాలి, ఇంకేం మిగిలింది, సిఏ మిగిలింది. చూడాలి ఏరో మార్క్స్ ఎలా వచ్చాయేమో, ఏబి
ఈ రెండింటిని చేస్తే ఒక పాయింట్ వస్తుంది, బీసీ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, సిఏ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. సో ఈ మూడు కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. ఈ మూడు ఎలా ఉండాలమ్మా? ఈక్వల్గా ఉండాలి. అంటే ఏబీ చేసినప్పుడు వాల్యూ ఒకటి రావాలి, బీసీ చేసినప్పుడు వాల్యూ ఒకటి రావాలి, సిఏ చేసినప్పుడు కూడా వాల్యూ ఒకటిగా రావాలి. అప్పుడే మనం సమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది కదండి. సమబాహు త్రిభుజం ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ కూడా ఒకటి ఉండాలి, ఇక్కడ కూడా ఒకటే ఉండాలి. అప్పుడే మనకి ఇది సమబాహు త్రిభుజం అవుతుంది. అంతేగాని ఇక్కడ ఒకటి ఉండి, ఇక్కడ రెండు ఉండి, ఇక్కడ 4 ఉంటే మనకి దిస్ ఈజ్ నాట్ ఏ ఈక్వల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు చూద్దాము ఏబి ఫార్ములా తెలియాలి కదా. మరి ఏబి అంటే మనకి ఫార్ములా ఏంటి చూద్దాం. ఏబి నార్మల్ ఫార్ములా చూస్తే అప్పుడు ఆ తర్వాత పాయింట్స్కి నేమ్స్ పెట్టుకొని దెన్ వీ కెన్ ఫైండ్ ది ట్రయాంగిల్. ఓకే, నార్మల్గా మనకి ఫార్ములా చూద్దాము. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్, ఇదేంటిది రూట్. సో ఇప్పుడు ఏంటి ఏబి కదా మనం చేస్తున్న పాయింట్. సో ఏ పాయింట్ ఏంటి 2, 2, అలాగే నెక్స్ట్ బి పాయింట్ -2, -2. సో మనకు కావాల్సింది ఏంటి ఏబి. మనకి ఫార్ములా ఏంటి తెలుసు, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో ఇది x1 y1 x2 y2 అవుతుంది. సో ఇప్పుడు మనకి రూట్ ఆఫ్ x1 అంటే 2 మైనస్ x2 అంటే -2, మైనస్ ఇంటూ మైనస్ +2 హోల్ స్క్వేర్ ప్లస్, ఓకే అమ్మా. నెక్స్ట్ y1 అంటే 2 మైనస్, మళ్ళీ y2 అంటే మైనస్ ఇంటూ మైనస్ +2 హోల్ స్క్వేర్, +2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది రూట్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 16 + 16 ఈక్వల్ టు రూట్ 32. సో ఈ రూట్ 32ని మనము ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదు అని అంటే 4√2గా కూడా మనం రాసుకోవచ్చు. 4√2గా రాసుకున్నా కూడా మనకి ఏమొస్తుంది వాల్యూ రూట్ 32 అని వస్తుంది. సో ఇప్పుడు మనం చేసిన పాయింట్ ఏంటి ఏబి. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ 32 అనే పాయింట్ మనకు ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏం చెప్పుకున్నాం మనం, బీసీని చేయమని చెప్పాం కదా. బీసీ ఈక్వల్ టు, ఓకే, బీసీ ఈక్వల్ టు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా ఏంటి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో బి పాయింట్ -2, -2, సి పాయింట్ -2√3, 2√3. ఇది మనకి x1 y1 x2 2 ఎలా చేసినా సరే మనకి వాల్యూ ఒకటే రావాలి. ఇప్పుడు చూద్దాం. x1 అంటే -2, తర్వాత x అంటే ఎంత -2. సో x2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2√3 హోల్ స్క్వేర్. రూట్ ఉంది కదండి, మనం రూట్ని మర్చిపోకూడదు. సో రూట్ ప్లస్ y1 అంటే ఏంటి -2, y2 అంటే -2√3 హోల్ స్క్వేర్. ఓకే, సో హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మనకి మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s are 4, అంతేనా అవుతుంది. ఎస్, 2 2s are 4 అవుతుంది. ప్లస్ దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 12. ఎందుకని చూడండి,
4√3. ఇప్పుడు ఈ రెండింటిని మనం హోల్ స్క్వేర్ మల్టిప్లికేషన్లో చేయాలంటే a² + b² + 2ab కదా, -8√3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ 4 + 12 + 8√3. ఓకే, ఇప్పుడు ఈ +8√3 -√3 పోతే ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 16 ప్లస్ ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 16. సో √32. ఇదేంటిది బీసీ వాల్యూ. దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు √32. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయాలి, సిఏ చేయాలి. సిఏ చేసినా కూడా ఏమొస్తుందంటే మనకి 2 + 2√3 హోల్ స్క్వేర్ +2 - 2√3 హోల్ స్క్వేర్ రూట్ ఈక్వల్ టు ఏమొస్తుంది 4 + 12 + 8√3. సేమ్ వాల్యూస్ వస్తాయండి, ఇంకంతకు మించి మనం మార్చాల్సింది ఏం లేదు. -8√3 సేమ్ వాల్యూస్ ఈజ్ ఆల్సో హియర్. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 16 + 16 సో 32. దేర్ ఫోర్ సిఏ ఈజ్ ఈక్వల్ టు √32. ఓకే, ఇప్పుడు మనకి దేర్ ఫోర్లు చూస్తే మనకి ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, అంతే కదండి మనకు కావాల్సింది. సో ది పాయింట్స్ ఆర్ ఏమడిగాడో ఆ ట్రయాంగిల్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అనేది రావటం జరిగింది. సో సేమ్ ఇదే మోడల్లో నేను మీకు ఒక టూ ఆర్ 1 క్వశ్చన్ ఇస్తాను. సేమ్ ఇదే మోడల్లో మీరు ట్రై చేయండి అమ్మా. ఓకే, చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒక ప్రాబ్లం. ఇది రాంబాస్లో ట్రై చేయాలి, ఇదేమో స్క్వేర్లో. అంటే మనకి 4 పాయింట్స్ 1 2 3 4 అంటే ఏ పాయింట్, బి పాయింట్, సి అండ్ డి. సో ఇక్కడ ఏబి చేయాలి, బీసీ చేయాలి, సిడి చేయాలి, డిఏ చేయాలి, ఆ తర్వాత ఏసీ బీడి. ఈ రెండు కూడా మనకి నాట్ ఈక్వల్ టు వస్తాయండి. ఈ రెండు కూడా డెఫినెట్గా మనకి ప్రాబ్లంలో అయితే చేయాలి. మనకి ఎస్ఐ క్వశ్చన్ ఇది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కూడా చేస్తే మనకి నాట్ ఈక్వల్ టు వస్తుంది. నేనే చెప్తున్నాను మీకు, ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఇది కూడా మనకి 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 పాయింట్స్లో మనకి ఏబి, బీసీ, సిడి, డిఏ, ఏడి ఆర్ డిఏ ఏదైనా పర్లేదు, ఏసీ, బీసీ ఈ 4 ఈక్వల్ వస్తాయి, ఈ 2 ఈక్వల్ వస్తాయి. ఏమో ఈ 4 ఈక్వల్, ఈ 2 ఈక్వల్ వస్తాయి. చూడండి, సో ఇది మీకు ఈ 2 కూడా ఎస్ఐకే వస్తాయి. అలాగే ఈ మోడల్లో ముందు ప్రాబ్లం చేసాం కదండి, ఈ ప్రాబ్లం కూడా మనకి ఎస్ఐలోనే వస్తుంది. అలాగే ఇవి మనకి కొన్ని దగ్గరగా 2 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా మీరు హోంవర్క్ ఏదైతే ఇచ్చామో అది డెఫినెట్గా కూడా చేయండి. చేస్తే మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్లో కూడా బాగా రాయొచ్చు. దెన్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు కంటిన్యూ చేద్దాము. లేదనంటే ఆన్లైన్ క్లాసెస్లోనే నేను మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.